వెల్కమ్ టు మై ఛానల్ సన్ రైజ్ సత్య. హంపీలో రామాయణంలో దాగి ఉన్న ఎన్నో కథలు తెలుసుకున్నాం. ఇక కృష్ణలీలల వైపుకు వేద్దామా అడుగులు. జగన్నాథ్ పూరి క్షేత్రంలో ఎన్నో తెలియని నిజాలు దాగి ఉన్నాయండి. తెలుసుకుందామా శ్రీక్షేత్రంలో దాగి ఉన్న ఎన్నో గొప్ప రహస్యాలు. నాకు తెలిసిన పురాణాల్లోంచి నేను సేకరించిన సమాచారం మీకోసం. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇకపైన నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. పూరి స్టోరీలోకి వెళ్ళిపోదామా. కృతయుగంలో రాజు ఇంద్రజ్ఞ తన నామానికి చిరస్థాయి మందిరం నిర్మించాలని నిర్ణయించారు. జగన్నాథ్ స్వామి స్వప్నంలో రాజుకి నీలాచలం దగ్గర నేను నీలమాధవ రూపంలో కొలువై ఉన్నాను స్వయంభూగా అని చెప్తారు. రాజుగారు ఒక 4 తెలివైన మంత్రులను విద్యాపతితో సహా 4 దిక్కులు వెతకడానికి పంపిస్తారు. తెలివైన విద్యాపతి తన గుర్రం వదిలేసి కాలనడకనే నీలమాధవుని వెతకాలని లక్ష్యంతో బయలుదేరతారు. జగన్నాథ్ స్వామి గొల్లవాడి రూపంలో వచ్చి పాలు ఇచ్చి విద్యాపతికి నువ్వు వెతుకుతున్నది నీకు దొరుకుతుంది అని అభయం ఇచ్చి వెళ్తారు. ఇదండి ఈరోజు స్టోరీ. రేపు మరిన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.